యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సారీ అభి, ఆయన అన్న మాటల్ని పట్టించుకోకు. శ్రావ్య పెళ్లి జరుగుతోందంటే కారణం నువ్వు. ఆయన అన్న మాటలకి నన్ను క్షమించు. అయ్యో వదినా, అదేం లేదు వదినా, నాకేం బాధగా లేదు. ఆయన మళ్ళీ మళ్ళీ వాళ్ల వైపే వెళ్తున్నారు అభి. నేనెంత చెప్పినా వినట్లేదు. వాళ్ళాయన్ని మార్చేస్తున్నారు. ఆయన మనసు స్థిమితంగా ఉండట్లేదు. ఎలా పడితే అలా మారిపోతున్నారు. శ్రావ్య పెళ్లి గురించి బావగారిని భయం పెట్టుకోవద్దు అని చెప్పక్క. అభి ఉండగా భయం ఎందుకు వసు? అభిని కాదని వాళ్ళ సంబంధం ఖాయం చేయలేకపోయారు. అభి వల్లే సంబంధం కుదిరింది. రేపు అభి వల్లే ఈ పెళ్లి జరుగుతుంది. అన్నయ్య గురించి నువ్వేం వరి అవ్వకొదినా. మన శ్రావ్య గురించి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ ఇంట్లో శ్రావ్య సంతోషంగా ఉంటుంది. అంతా నీ పుణ్యమే అభి. నీ రుణం మేం తీర్చుకోలేం. మనకి మధ్య రుణమేంటక్క? శ్రావ్య నా కూతురు కాదా ఏంటి? శ్రావ్య గురించి వాళ్ళు అలా అన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఆనందపడుతున్నారు. ఆయన, అఖిల్, హారిక మీ మీదే అనుమానపడుతున్నారు. సుమంగళి పిన్ని ఆజ్యం పోస్తుంది. ఈ పొలం గొడవ దేనికి దారి తీస్తుందో తెలియడం లేదు. అంతా సర్దుకుంటుంది వదినా, మీరు కంగారు పడకండి. అన్నయ్య సంగతి నేను చూసుకుంటాను. అమ్మగారు, మీరు అడిగిన సరుకులు తీసుకొచ్చాను. అక్కడ పెట్టు రంగయ్య. అలాగేనమ్మా. అత్తయ్య, ఏంటత్తయ్య అవి? ఏముంది, మనం రాక ఈ ఊరొచ్చాం కదా, మీ అత్తయ్య మనకు పిండి వంటలు చేయిస్తోంది. పిండి వంటలేం కాదుదినా. పొలంలో చెట్లకి కొత్త కుండలో పొంగలి వండి నైవేద్యం పెట్టి పూజ చెయ్యాలి. నాన్సెన్స్. చెట్టుకి పుట్టకి మనం పూజ చేయడం ఏంటండి? అది మన ఆచారమే. ఎప్పటినుంచో ఈ కుటుంబం, ఈ ఊరు ఆ పూజ చేస్తోంది. ఈ మధ్య మనం చేయటం లేదు. అందుకే ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి ఈసారి నా ముగ్గురు కోడళ్లతో నైవేద్యం పెట్టిస్తాను. సారీ అత్తయ్య, మీకున్నది ఇద్దరు కోడళ్లే, నేను పావని అక్క. మూడో కోడలు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు. మేమిద్దరమే మీ కొడుకులమని నాన్నే ఒప్పుకున్నాక నువ్వేంటమ్మా మూడో వ్యక్తిని నీ కొడుకంటున్నావు? అవునదినా, భాస్కర్, అఖిల్ నీ కన్న కొడుకులు. అభి పెంచిన కొడుకు. సొంత కొడుకు ఎలా అవుతాడు? వసు సొంత కొడలే. అనుబంధాలేం పెంచుకుంటారు? అయితే ఆవిడతోనే పూజ చేయించుకోండి. హారిక ఎందుకు? మనం ఎందుకు తగ్గాలి అఖిల్? నువ్వు ఏంటి వారసుడివి?
ఈ ఇంటి సంప్రదాయంగా వస్తున్న పూజ ఈ ఇంటి కోడలిగా నేను చేస్తాను. ఆ కుండలో నేను పొంగలుండుతాను. ఆ మాటకొస్తే పావని ఇంటి పెద్ద కోడలు. పైగా త్వరలో మా కూతురు పెళ్లి కూడా జరగబోతుంది. పావని ఇంటికి పూజ చేస్తుంది. ఈ ఇంటి నుంచి ఒక కుండే బయటకు వెళ్ళాలిరా. కుటుంబంలో ఎంతమంది ఉన్నా కుండ ఒక్కటే, 2 కుండలు వద్దు. అయితే ఆ కుండ నాదే కావాలి. ఈసారి పావని పూజ చేస్తుందని చెప్పాను కదమ్మా. మాతో మీకు పోటీ ఏంటన్నయ్య? అయితే పోటీ నుంచి తప్పుకో అఖిల్. మీ అన్నయ్యతో నీకు పోటీ ఎందుకు? సారీ అక్క, నేను వెనక్కి తగ్గను. నా కుండే ఈ ఇంటి నుంచి వెళ్తుంది. మా కుండ కూడా వెళ్తుంది. ఏంటొదినా, వీళ్ళు 2 కుండలు అంటున్నారు? 2 కాదు, 3 కుండలు. మూడో కుండ ఎవరిది? వసుది. వద్దమ్మా, వసు గారు కుండెత్తారు. ఎత్తాలభి. ఎలాగో కుండలు 2 అయినప్పుడు 3 కుండ ఉంటే తప్పేంటి? ఊళ్ళో పరువు పోదవదనా? అందరూ ఏమనుకుంటారు? మనం వేరుపడ్డాం అనుకోరు? అది మనకు అవమానం కాదా? పొలం అమ్మడం మాత్రం అవమానం కాదా వదినా? అప్పుడు పోయే పరువు ఇప్పుడే పోని. పరువు పోవడం ఎందుకత్తయ్యా? నేను కుండ ఎత్తను. తప్పదు వసు. ఇన్నాళ్ళు ఈ ఊరి జనానికి ఈ కుటుంబంలో 3 కొడుకులున్నారని తెలుసు. 3 కలిసే ఉన్నారని తెలుసు. అసలు విషయం ఎవ్వరికీ తెలీదు. నిజం ఎప్పటికైనా తెలియాలి కదా. రేపే తెలియని ఈ ఇంటి నుంచి 3 కుండలు వెళ్ళని. ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే బాధపడతాడుదనా? మీ అన్నయ్యకి తెలియకుండా నేనేదీ చెయ్యనుదినా. నాన్నెందుకు ఒప్పుకుంటాడమ్మా? ఆయన ఒప్పుకోకపోతే హారిక కుండెత్తడం మానేస్తుందా? నువ్వు పొలం అమ్మడం మానేస్తావా? అది కుదరదత్తయ్య. నేను కుండెత్తుతాను. అఖిల్ పందెంలో గెలుస్తాడు. పొలం మా సొంతమవుతుంది. పదఖిల్. శ్రావ్య పెళ్లికి ఏ ఆటంకం జరగకుండా ఉండాలమ్మా. అంటే పావని కుండెత్తాలి. ఇందులో ఏ మార్పు లేదు. రా పావని. ఈ ఇంట్లో ఏ గొడవలు అవుతున్నాయని కొండ ఎత్తాలనుకున్నారు? ఆ కొండ ఎత్తడమే పెద్ద గొడవ అవుతోంది కదా వదినా. ఈ గొడవ దేనికి దారితీస్తుందో? అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండండి. అత్తయ్య గారికి మీరు సర్ది చెప్పలేరా? ఈ పంతాలు అవి ఎందుకండి? పంతం కాదు వసు గారు, ప్రతి ఏటా మన కుటుంబం చేసే తంతిది. కాకపోతే ఇంటి నుంచి 1 కుండే వెళ్ళాలి. ఈసారి అన్నయ్య అఖిల్ పోటీ పడుతున్నారు. అందుకే
అమ్మ పట్టుబడుతుంది. నాన్న పంతం కోసం, అమ్మ పట్టుదల కోసం మనకు తప్పదు. సహించగలిగే అవమానాల్ని భరిద్దాం. హద్దు దాటి ప్రవర్తిస్తే భరతం పడదాం. దేనికైనా రెడీగా ఉండండి. అబ్బో సార్ ఎవరు నువ్వు? మా సార్కి ఓటేసినంత మాత్రాన డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తావా? ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకో. సార్ ఫ్రీగా ఉన్నప్పుడు పరిశీలిస్తారు. పిఏ వాడు ఓటర్ కాదయ్యా, కొత్తగా వచ్చిన నౌకరు. ఓటు వేసిన ఓటరు ఒక్కడే ఇంటికొచ్చి నిలదీసే స్థాయికి ఈ దేశం ఇంకా డెవలప్ కాలేదు. మీరు చెప్పినవి తీసుకువచ్చాను సార్, ఇంటి బయట పెట్టాను. సరే నువ్వు వెళ్ళు. ఇదిగో పిఏ, సార్ వాడికి 5,000 ఇచ్చి పంపించు. సార్ మీరు డబ్బులు ఇస్తున్నారా? ఓట్లకు ఇస్తున్నాను కదయ్యా, ఇది అంతే. అలాగే సార్. బాబు ఇదిగో తీసుకో. ఉంటాను సార్. పిఏ వాడు ఏం తెచ్చాడో చూద్దాం. పదండి సార్. అబ్బా కంపు. ఏంటి సార్ ఇంత బ్యాడ్ స్మెల్ వస్తుంది? వాడిని మీరేం దమ్మన్నారు? కొంపదీసి కుళ్ళిపోయిన శవం అనేది తీసుకురాలేదు కదా? ఇది శవం కాదయ్యా, సంజీవిని, పంట కొట్టే మందులు. ఈ కంపు కొట్టే మందులు వాడితే పురుగులు చావడం కాదు సార్, ఏకంగా పంట చచ్చిపోతుంది. లేదయ్యా, మన అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగి మరీ కనుక్కున్నాను. ఈ మందు కొడితే 1కి 10 ధాన్యం పండుతుందంట. ఇంత ఘాటైన మందులకు పండే ధాన్యం తినేలా ఉంటుందా సార్? అది మనకెందుకయ్యా, పందెం ప్రకారం ఆ అభి కన్నా అఖిల్ ఎక్కువ ధాన్యం పండించాలి. అప్పుడే పొలం అంతా మన సొంతం అవుతుంది. అప్పుడు మనం పార్టీకి అమ్మొచ్చు. పొలం కోసం, పందెం కోసం మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం ఏంటి సార్? ఈ మందుల వల్ల పండే ధాన్యం తిని మనుషులు చచ్చిపోతే? చూడు పియే, నేను చెప్పింది చేయడమే నీ పని. ఎవరికైనా చెప్పావనుకో, పొలానికి కొట్టే ఈ ముందు నీ నోట్లో కొడతాను. నోరు మూసుకొని ఈ మందు అఖిల్కి పంపించు. వెంటనే పొలానికి కొట్టమని చెప్పు. అలాగే సార్.
ఎన్నో కళ్ళు చూస్తాయి, ఎన్నో నోళ్లు అడుగుతాయి. ఏమని సమాధానం చెప్తావు వదినా? అందరికీ నేనే చెప్తాను. ఆ? మరొక్కసారి ఆలోచించొదినా. ఈసారికి హారిక మాత్రమే కుండను తీసుకువెళ్ళని, పావని వసూల్ని ఆగమని చెప్పు. నువ్వే హారికకి చెప్పుదినా. ఎవరు చెప్పినా నేనాగను. పదాకి అత్తయ్య, కావాలంటే మేం ఆగిపోతాము. అవసరం లేదు వసు. మావయ్య, మీరు ఊరి జనానికి కదా సమాధానం చెప్పాలి. వంటలు వేరైనప్పుడే కుండలు వేరయ్యాయి వసు. ఇప్పుడు కుటుంబాలు వేరయ్యాయని కొత్తగా చెప్పనక్కర్లేదు. అమ్మా, నువ్వెవరికి ఏమీ చెప్పక్కర్లేదమ్మా. అంతా నేను చూసుకుంటాను. నువ్వు కూడా మాతో పాటు వచ్చాయమ్మా. అదెలా కుదురుతుంది అబ్బి? నేను ఈ ఇంటి పెద్ద కొడుకుని, అమ్మ మాతోనే రావాలి. నేను అభి వసులతోనే వస్తాను భాస్కర్. వద్దమ్మా, అన్నయ్య చెప్పింది కరెక్టే. మీరు వాళ్ళతోనే వెళ్ళండి. అవునత్తయ్య, మీరు అక్కతో వచ్చినా మాతో వచ్చినా ఒక్కటే. మీరు వెళ్ళండి. చిన్నోడు పాటికి చిన్నోడు హారిక వెళ్లారు. పెద్దోడు పావని వదిన్ని తీసుకుని వెళ్లారు. హాపీ వసూలు వెళ్లిపోయారు. నేనెవరితో వెళ్ళాలి? నాకు రెండో పెళ్ళయ్యుంటే, ఒక మొగుడంటూ ఉంటే వాడితో వెళ్లేదాన్ని. ఇప్పుడేం చెయ్యాలి నేను? ఇల్లున్నోడికి ఒక్కటే ఇల్లు, అడుక్కునేవాడికి 60 ఇళ్ళని నేనొకరితో వెళ్ళడమేంటి? నాకు కుండ లేకపోయినా ఊళ్ళో కుండలన్నీ నావే. నన్నెవరు ఆపేది? ఏంటి జయంతి, ఎప్పుడు ఒకే కొండతో వచ్చేవాళ్ళు ఇప్పుడు 3 కొండలతో వచ్చారు? ముగ్గురు కోడళ్ళ ఉన్నా 3
3 కుండలు తెచ్చాం, మీకేంటి? కుటుంబంలో ఎంతమంది ఉన్నా కొండ ఒకటే తేవాలమ్మా. అది ఈ ఊరు ఆనవాయితీ.